ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము కిచెన్ హబ్కి వెళ్ళామండి. ఇది మనకి శరత్ సిటీ మాల్లో ఉంటుంది కదా. చాలామందికి తెలుసు, ఎవరైనా శరత్ సిటీ మాల్కి వెళ్తే ఈ స్టోర్కి వెళ్ళకుండా ఎవ్వరూ రారనుకుంటా. నాకు తెలిసి వీళ్ళవి ఆల్మోస్ట్ 4 to 5 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. నేను ఇంతకుముందు కూడా 2 or 3 వీడియోస్ చేశాను ఈ స్టోర్ టూర్. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోర్ అండి. అసలు ఎంత బాగుంటుంది అంటే కలెక్షన్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ మనీకి తగ్గట్టు, అంటే ఇట్లా పిండి కొద్ది రొట్టె అంటారు కదా, ఆ స్టైల్లో అయితే వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. కిచెన్ ఐటమ్స్ నుంచి హోమ్ డెకార్, మనకి పూజా సామాన్లు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి. అండ్ మన ఇంట్లో ఎలాంటి శుభకార్యాలైనా కూడా దానికి సంబంధించిన రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, దానికి కావాల్సిన వస్తువులు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర అయితే దొరికిపోతూ ఉంటాయన్నమాట. స్పెషల్లీ పెళ్ళిళ్ళకి అట్లాంటి టైంలో అయితే మనకి చాలా అవసరం ఉంటాయి కదా, పీటలని, గద్దె పీటలని, అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంతే కాకుండా వాటర్ బాటిల్స్, అంటే స్కూల్స్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో, గద్దెపీటలు కలర్ఫుల్గా భలే బాగున్నాయి అనిపించింది అనమాట. అంటే పెళ్ళికి ఒకటే యూజ్ చేయకుండా వీటిని హ్యాపీగా మనము తర్వాత హోమ్ డెకార్లో కూడా మంచిగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది. అసలు స్టెప్ బై స్టెప్ భలే ఉన్నాయి అనిపించింది. మనకి కావాల్సినట్టు వీళ్ళ దగ్గర అయితే దొరికిపోతూ ఉంటుంది. అందుకే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోర్. అసలు చెప్పడం కంటే చూడడం చాలా చాలా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. నేను ఒక్కసారైనా ఈ స్టోర్కి అలా తిరిగేసి వచ్చేస్తూ ఉంటాను. భలే అనిపిస్తుందండి చూస్తుంటే. అసలు ఎంత బాగున్నాయో కదా ఇవి. ఈ కుందులు చూస్తూ ఉంటేనే వావ్ అనిపిస్తుంది. అసలు వెలిగిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇదేమో కంచు మెటీరియల్ తోటి ప్లేట్స్ అవన్నీ అండి. మంచిగా మనకి ఇందులో కుకింగ్ ఐటమ్స్ కూడా, అంటే ఇట్లా ప్యాన్స్ అట్లాంటివి కూడా భలే వచ్చాయి. అండ్ చాలా వెయిట్ ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నట్టు అనిపించింది అనమాట. ఈ గ్లాస్ చూసారు, అసలు ఏంటో సైజ్ గ్లాస్, కానీ డైలీ పొద్దున ఇంత వాటర్ తాగితే సరిపోతుంది అనుకుంటా డేకి కావాల్సిన ఇది అనిపించింది నాకు. సూపర్ అంటే సూపర్ అనిపించింది అనమాట. చిన్న గ్లాస్ నుంచి పెద్ద వరకు అన్నీ ఉన్నాయి. ఇది 810 రూపీస్ అంటండి ఈ గ్లాస్. అమ్మో అనిపించింది, ఎక్స్పెన్సివ్ కదా. బట్ అయినా కూడా ఒక్కటి కొనుక్కుంటే, మా మమ్మీ చెప్తున్నాను అనమాట, ఒక్కటి ఉంటే మన తరతరాలకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇవేమో మనకి వాల్ హ్యాంగింగ్స్, అంటే ఇంట్లో మంచి ఇంటి ముందు పెట్టుకుంటాం కదా గుమ్మం ముందు, ఆ హ్యాంగింగ్స్ అనమాట. ఇంకా గీ పాట్స్ కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అసలు ఇన్ని వెరైటీస్ ఆఫ్ గీ పాట్స్ ఉంటాయా అనిపించింది. అండ్ నెక్స్ట్ చిన్నగా దంచుకోవడానికి రోలు అవన్నీ కూడాను ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, భలే ఉంది అన్నట్టు అనిపించింది చూస్తూ ఉంటేనే. ఇవైతే భలే అనిపించాయండి. మంచిగా విత్ లిడ్ నీట్గా, అంటే మనకి చిల్లకుండా చేయకుండా ఉంటుంది కదా, అది కొంచెం బెటర్గా అనిపించింది. కానీ ఎలా కనబడుతుంది లోపల ఉన్నది అన్న ఫీలింగ్ కూడా మళ్ళీ వచ్చింది. అండ్ వెయిట్ వైజ్ కూడా అంత వెయిట్ ఏం లేదు. నేను ఒక చేతితో లిఫ్ట్ చేసేసాను అంటే అంత వెయిట్ ఏం లేదు అన్నట్టు అనిపించింది అనమాట. ఇవన్నీ కూడా భలే భలే ప్రిటీగా అనిపించాయి. దీంతో పాటు ఇంకా బోలెడ్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర. అంటే మనకి కుకింగ్కి కానివ్వండి, లైక్ సర్వింగ్కి కానివ్వండి, ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి. అసలు గీ పాట్స్ చూసైతే హ్యాపీగా అనిపించింది, చూస్తూ ఉంటే ముద్దుగా అనిపించింది అనమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా ఉన్నాయి. అసలు ఇంకా స్పూన్స్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయి అంటే బాబోయ్ అసలు చెప్పలేను. అన్ని వెరైటీస్ ఆఫ్ స్పూన్స్ ఉంటాయి, ఎక్కడైనా దొరికిపోతాయండి. బట్ కాస్ట్ తక్కువ నుంచి ఎక్కువ వరకు అండ్ క్వాలిటీ మనకి కావాల్సినట్టు దొరకడము అనేది కొంచెం ఇది కదా. సో అట్లాంటి వాటి కోసము ఈ స్టోర్కి అయితే వెళ్ళొచ్చు అనమాట మనము. అంటే తక్కువలో దొరికిపోతాయి, ఎక్కువలో దొరికిపోతాయి కొన్ని ఐటమ్స్ అయితే. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళ స్టీల్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. మనకు బయట కూడా దొరుకుతాయి, బట్ అవి అంత బాగుండయేమో అనిపిస్తుంది. చెప్తున్నాను కదా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోర్. అంటే అది ఇంకా నాకు నచ్చితేనే నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకి కుక్వేర్ అండి. అసలు ఎంత బాగున్నాయి కదా, కలర్ కాంబినేషన్స్ అవన్నీ చూస్తూ ఉంటే ఇట్లా కొనేసుకోవాలనిపిస్తుంది. కాకపోతే మా ఆయనతో ఎప్పుడు వెళ్ళినా ఒక గొడవ అనమాట. విపరీతంగా కొంటావు, విపరీతంగా షాప్ చేస్తావు, అసలు ఏంటి ఆ స్టీల్ బౌల్లో పిచ్చని. మన ఆడవాళ్ళకి తెలుస్తుంది కదా స్టీల్ అంటే ఎంత ఒక ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందో. నిజంగా 10,000 పట్టు చీర కొనుక్కుంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో, ఇలాంటి స్టీల్ ఐటమ్స్ కొనుక్కుంటే కూడా అంతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది ఇది. మీరేమంటారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఎంతమందికి ఇలాంటి షాపింగ్ చేయడం ఇష్టమో అనేది సీరియస్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మనం ఇంకా మాట్లాడేసుకుందాం. నెక్స్ట్ టీ కప్స్ అండి. అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ టీ కప్స్ ఉంటాయా అండ్ ఇంత కాస్ట్లీ ఉంటాయా అనేది నాకు ఈ స్టోర్కి వెళ్ళాకే తెలిసింది. అంటే ఐ హర్డ్ లైక్ 15,000కి సెట్ ఉంటుంది అలా ఇలా అని, కానీ ఈ స్టోర్కి వచ్చాకే నాకైతే తెలిసింది ఇంత ఎక్స్పెన్సివ్ థింగ్స్ కూడా ఉంటాయా ఇందులో అని చెప్పేసి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవన్నీ కూడా మనకి కాస్ట్ ఐరన్, స్టీల్ అలాంటివి పాన్స్ అనమాట. కాస్ట్ ఐరన్ ఉన్నాయి, నార్మల్‌వి ఉన్నాయి అండ్ స్టీల్ ట్రైప్లై కడాయిస్ అంటాం కదా! అవి కూడా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో. సో మనం ఇప్పుడు ఇంకా ఈ ట్రైప్లై వీటి కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. ఏఎంబీ మాల్‌కి వెళ్తే సరిపోతది అన్నట్టు అనిపించింది. ఇవన్నీ కూడా మనకి తడ్కా పాన్స్, దోస పాన్స్ అలాంటివన్నమాట. భలే బాగున్నాయి అనిపించింది అండ్ క్వాలిటీ అయితే డామ్ గుడ్ ఉండింది. దోస పాన్స్ ఎస్పెషల్లీ. కానీ ప్రైస్ వైజే కొంచెం ఓకేనా అన్నట్టు అనిపించిందనమాట. సో ఏ బ్రాండ్ బాగుంటది దోస పాన్స్‌కి? కాస్ట్ ఐరన్ బాగుంటదా? నాన్ స్టిక్ బాగుంటదా? మీరు కామెంట్ చేసి చెప్పండి. దాన్ని బట్టి నేను కొనుక్కుంటాను. ఇదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.